దేవుడు చూడండి, ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి కానాను ప్రాంత వాగ్దాన భూమిలో స్థిరపరచబడినటువంటి తర్వాత చాలా రోజులు అయిపోయింది. న్యాయాధిపతులు ప్రజలను పరిపాలిస్తూ ఉండేవారు. అయితే ఈ ప్రజలందరూ సమూయేలు అనేటువంటి దైవజనుడి దగ్గరకు వచ్చారు కదా, అయ్యా మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు ఎవరు వద్దు, మాకు ఒక రాజునివ్వండి, మాకొక రాజునివ్వండి. ఆ రాజే మమ్మల్ని పరిపాలించాలి, ఆ రాజే మా పిల్లల మీద అధికారిగా ఉండాలి, ఆ రాజే మా పక్షాన్ని యుద్ధం చేయాలి, మేమందరం ఆయనకి దాసులం అవుతాం అని చెప్పేసి అన్నప్పుడు సమూయేలు ఒక కింద బాధపడ్డాడు. రాజు మిమ్మల్ని లేవటం ఏంట్రా, పరమరాజు అయిన యేసే కింద మనం ఉన్నాం కదా, ఆయన ఎప్పుడు మనల్ని కాపాడతాడు కదా, ఆయన ఎప్పుడు మనల్ని సంరక్షిస్తాడు కదా, ఆయన నీడలో మనం ఉండాల్సింది పోయి వేరే వాళ్ళ నీడను కోరుకుంటారేంట్రా అన్నట్టుగా ఆయన ఆలోచించాడు. దేవుడు అన్నాడు కదా సమూయేలుతో, సమూయేలు వారు నిరాకరించింది నిన్ను కాదు నన్ను, వారు అడిగినట్టు చేసేయని అన్నాడు. దేవుడి యొక్క చిత్త ప్రకారంలో దేవుడి యొక్క ఎన్నికలో ఉన్నటువంటి కీషు కుమారుడైనటువంటి సౌలును వారు రాజుగా ఏర్పరచుకున్నారు. మొదటిగా దేవుడే ఆ వ్యక్తిని ప్రస్తావించాడు. తర్వాత సౌలును రాజుగా పట్టాభిషేకం చేశారు. సౌలు రాజు పట్టాభిషేకం చేసిన తర్వాత, ఆయన రాజు అయిన తర్వాత చూడండి, రాజు అయినటువంటి ప్రారంభ సంవత్సరంలో లేదా ఆ మొదటి సంవత్సరంలో యాబేష్ గిలాదు వారు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతపు ప్రజలకి నాహాషు, అమోనీయుడైనటువంటి నాహాషు అనే వ్యక్తి యుద్ధానికి వచ్చాడు. అమోనీయుడైనటువంటి నాహాషు అనేటువంటి వ్యక్తి ఈ యాబేష్ గిలాదు మీదకి యుద్ధానికి వచ్చాడు. ఈ యాబేష్ గిలాదు వారితో ఆయన అన్నాడు కదా, అరే నేను మీతో నిబంధన చేస్తా ఉన్నాను, ఇదిగో మీరు నాకు లొంగిపోండి, మీరు నాకు దాసులు కండి, లేకపోతే మీ కుడి కన్నులు నేను పెరికి వేస్తా. ఏంది చేస్తాడంట? శత్రువు వచ్చి వారితో సవాలు చేస్తా ఉన్నాడు, శత్రువు వచ్చి వారిని భయపెడతా ఉన్నాడు, భయక్రాంతులు చేశాడు, వారిని కలవరపరిచాడు, సవాలుతో కూడినటువంటి మాట ఒకటి వదిలిపెట్టాడు. ఏంటి, మీరు కానీ నాకు లొంగపోతే కనుగలు నేను ఓడబెరుగుతానని చెప్పేసి అన్నప్పుడు ఈ యాబేష్ గిలాదు వారు ఏం చేశారంటే, అయ్యా మాకు ఒక 7 రోజులు సమయం ఇవ్వండి, మా గోత్రికులందరికీ ఈ సమాచారాన్ని మేము పంపుతాం, వారు వచ్చి మాకు సహాయం చేస్తారా, సరే, సహాయం చేయలేదనుకోండి మా అంతటా మేమే మీకు అప్పగించుకుంటాం అన్నారు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ నాహాషుతో ఈ యాబేష్ గిలాదు వారు అన్నారు కదా, అయ్యా మాకు 7 రోజులు సమయం ఇవ్వండి, ఇదిగో ఈ సమాచారాన్ని మా గోత్రికులందరికీ పంపిస్తాం, మా చుట్టుపక్కల ప్రాంతాలకు పంపిస్తాం, యోధా ప్రజలందరికీ మేము పంపిస్తాం, వారు వచ్చి మాకు సహాయం చేస్తారా, సరే, సహాయం చేయకపోతే మా అంతటా మేమే మీకు అప్పగించుకుంటాం, మీకు ఇష్టం వచ్చింది చేసేసుకోపో అని అన్నారు. వీళ్ళు వెంటనే ఉత్తరాలు రాసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులకు, దేవుని ప్రజలందరికీ, ఆ గోత్రికులందరికీ సమాచారం పంపించారండి. యాబేష్ గిలాదు ప్రాంతంలో ఉన్నటువంటి మా మీద, అనగా దేవుని బిడ్డల మీద శత్రువు అనేటువంటి నాహాషు, అమ్మోనీయుడైనటువంటి నాహాషు ఆ యుద్ధమును ప్రకటించాడు, ఆయనకు లొంగపోతే కుడికన్నులు ఓడబెరుగుతాడంట అని చెప్పేసి అనగానే ఆ సమాచారాన్ని అంతా ప్రజలందరూ విని, ఆయా గోత్రికులు, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ విని భయంకరంగా ఏడ్చారంట. అయ్యో మన బంధువులే కదా, మన గోత్రికులే కదా, మనలో ఉన్నవారే కదా, మన ప్రాంతానికి సమీపంగా ఉన్నవారే కదా, శత్రువు కైవసంలోకి వెళ్ళిపోయారే, శత్రువు వారిని చుట్టుముట్టాడే, శత్రువు వారిని గందరగోళ పరిస్థితుల్లో పెట్టాడే, ఈ ప్రాంతాన్ని ఎవరు రక్షించగలుగుతారు, ఈ ప్రజల్ని ఎవరు కాపాడగలుగుతారు, ఈ యొక్క శత్రువు యొక్క కబంధ హస్తాల నుంచి ఈ యాబేష్ గిలాదు ప్రాంతపు ప్రజల్ని ఎవరు రక్షిస్తారని చెప్పేసి అందరూ భయంకరంగా ఏడుస్తూ ఉన్నారంట. మనకు కూడా చూడండి, కొన్ని సందర్భాల్లో ఎవరికైనా అపాయం కలిగింది అన్నప్పుడు వారు ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ మనం ఎక్కడుండి వారి గురించి ఏం చెబుతామంట, బాధపడతా ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. నా వారికి కొంచెం హాస్పిటల్లో ఉన్నారంట, వారు నాకు ఎంత మెయిల్ చేశారో, వారు నన్ను ఎంత ఆదరించారో, ఈ సమయంలో ఏం చేయలేనటువంటి పరిస్థితులు నేను ఉన్నానని ఎక్కడో ఉన్న వారి గురించి మనం ఇక్కడ ఏం చేస్తాం, ఆ సమాచారాన్ని విని బాధ. యాబేష్ గిలాదు వారికి వచ్చినటువంటి ఆ నష్టాన్ని ప్రజలు గుర్తించి వారు కూడా ఏమవుతున్నారంటే బాధపడతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు. అప్పుడే సౌలు రాజుగా పట్టాభిషేకం అయ్యాడు. ఆయన రాజ్యాన్ని పరిపాలించట్లేదు కానివ్వండి, ఆ ఒక రాజ్య స్థానంలో నడిపించబడుతూ ఉన్నాడు. ఆయనంట తన పశువును తీసుకొని పొలానికి వెళ్ళాడు. పొలంలో మరి అరకదున్నాడు, ఏం చేశాడో తెలియదు. కానీ తిరిగి వచ్చేసరికి ప్రజలందరూ ఏడుపులు వినబడతా ఉన్నాయి. ఏ వినబడతా ఉన్నాయి? ప్రజలందరూ వేడుపులు వినబడతా ఉన్నాయి. ఈయన వస్తానే కలవరంతో వస్తా ఉన్నాడు. ఏంటి అందరూ ఏడుస్తూ ఉన్నారు, అందరూ బాధపడతా ఉన్నారు అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత పక్కన వారిని అడుగుతారు, అయ్యా
ఏమైంది, ఎందుకు మీరు ఇంత ఏడుస్తూ ఉన్నారు, మీరు ఎందుకు ఇంత బాధపడతా ఉన్నారు అని ఈ సౌలు ఆ చుట్టుపక్కల ప్రాంతపు వారిని అడిగితే వారు అన్నారు కదా, అయ్యా మన ప్రాంతపు వారైన యాబేష్ గిలాదు వారు మన బిడ్డలే కదా, వారు మన బంధువులే కదా, మన రక్త సంబంధికులే కదా, మన దేవుని బిడ్డలే కదా. ఆ యాబేష్ గిలాదు ప్రాంతం మీదకి అమ్మోనీయుడైనటువంటి నాహాషు వచ్చాడట. ఆ నాహాషు ప్రజలందరి యొక్క కుడి కనులు ఓడబెరుగుతానన్నాడంట. ఇప్పుడు మన ప్రాంతాన్ని కాపాడేది ఎవరు అని ఆలోచిస్తూ మేము వేదన పడుతున్నామయ్యా అని చెప్పేసి అని సౌలుకి ఆ సమాచారం విన్నప్పుడు వెంటనే సౌలు మీద కంట దేవుని ఆత్మ బలముగా వచ్చిన కారణాన్ని బట్టి అతడు ఏ పశువులను తీసుకెళ్ళాడో ఆ పశువులన్నింటినీ ముక్కలు ముక్కలు చేసి పడేసి, ఇదిగో దేవుని పక్షముగా, సౌలు పక్షంగా, సమూయేలు పక్షంగా చేరని వారందరూ ఇదిగో ఇలా ముక్కలైపోతారని బెదిరించగానే ఆ మాటకు ప్రజలందరూ తరలి వచ్చారట నాహాషుతో యుద్ధం చేయటానికి. సమూయేలు దాదాపుగా 3 లక్షల మంది చూడండి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని మనం సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి భాగం నుండి మనం చదువుకుందాం. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారు మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనేది, ఇశ్రాయేలులందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరును లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకొనేదమని దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలములో నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేసి, సౌలు ఆ వర్తమానం వినముగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోను సమూయేలుతోను చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయదునని వర్తమానము చేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి, ఈ మాటల్లో ఉన్నటువంటి సందేశాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. సౌలు ఎప్పుడైతే ఆ సమాచారాన్ని తెలియజేశాడో దాదాపుగా ఇశ్రాయేలు ప్రజల్లో 3 లక్షల మంది, యోధావారులో 30,000 మంది వచ్చారట. ఈ 3,30,000 మంది కలిసి ఈ యాబేష్ గిలాదు ప్రాంతాన్ని రక్షించడానికి బయలు వెళ్ళి అమ్మోనీయుడైనటువంటి నాహాషుని చంపేశారు. అంటే శత్రువు నుంచి వారిని కాపాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి, నాహాషు వారిని బెదిరించాడు, నాహాషు వారి మీద సవాల్ చేశాడు, మీ అందరి మీదకి నింద తెచ్చినట్లుగా మీ కన్నులు ఓడబెరుగుతారని నిబంధన చేశాడు. ఆ నిబంధన సౌలుకు తెలిసినప్పుడు సౌలు వెంటనే 3,30,000 మందిని వేసుకొని చూడండి ఎవరైతే ఆ సవాల్ చేశాడో ఆ అమ్మోనీయుడైనటువంటి నాహాషుని ఏం చేశాడంట, వేసి పడేశాడు. అది సౌలు రాజు అయినటువంటి ప్రారంభ సంవత్సరంలో జరిగింది. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని రక్షించింది ఎవరు? సౌలు. కాపాడింది ఎవరు? సౌలు. నాహాషు చేతుల నుంచి విడిపించింది ఎవరు? సౌలు. నింద రాకుండా, అవమానం రాకుండా కాపాడింది ఎవరంటే సౌలు. వారికి ఎంతో మేలు చేశాడు ఆయన. వారి యొక్క చావు బ్రతుకుల నుంచి విడిపించాడు ఆయన. శత్రువు చేతుల నుంచి కాపాడాడు ఆయన. వారి మీదకి వచ్చినటువంటి ఉరిని నుంచి వారిని విడిపించాడు ఆయన. ఏ అపాయం రాకుండా, ఏ నష్టం జరగకుండా, ఏ ఒక్కరు మరణించకుండా సౌలు తన ప్రాణాన్ని అడ్డుపెట్టి నాహాషు చేతిలో నుండి యాబేష్ గిలాదు వారి ప్రాంత ప్రజలందరినీ కాపాడాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువు వారు మన హృదయంలో మనం విశ్వసించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి మీద మనం ఆనుకొనగలిగితే, మనం ఆధారపడగలిగితే, మన విన్నపాలు దేవునికి మనం తెలియచేయగలిగితే, మన సమాచారం అంతా దేవునికి మనం అందించగలిగితే, ఆనాడు యెఫ్తా ఏ విధంగా అయితే మిస్పాలో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో తన సంగతి అంతయు వివరించాడో, మనము కూడా దేవుని సన్నిధిలో చేరి మన ఆరాధికుడైన యేసుక్రీస్తుకి నీ హృదయ భారం అంతా అప్పగించుకొనగలిగితే, నీ కుటుంబ భారాన్ని అప్పగించుకొనగలిగితే, నీ అప్పుల భారాన్ని అప్పగించుకొనగలిగితే, నీ పిల్లల భారాన్ని అప్పగించుకొనగలిగితే, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి నలిగిపోతూ ఉన్నావో ఆ పరిస్థితులన్నింటిని ప్రభువుకి అప్పగించగలిగితే, ఆనాడు యాబేష్ గిలాదు వారిని ఆ సౌలు ఏ విధంగా అయితే విడిపించాడో దేవుడు మనల్ని కూడా విడిపించి మనకి ఘనత నెక్కించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక.